నమస్తే, వెల్కమ్ టు రైట్ హ్యాంగ్. పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి జరిగి వారమవుతోంది. 22వ తేదీన జరిగిన ఈ ఉగ్ర దాడి ఒక అమానవీయంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపినటువంటి సంఘటన మనకు తెలుసు. అండ్ అందులోనూ ఖచ్చితంగా హిందువుల్ని టార్గెట్ చేసుకుని జరిగినటువంటి ఈ ఇస్లామిక్ మతోన్మాద దాడి గురించి దేశం మొత్తం అట్టుడుకుతోంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ అంశం గురించే చర్చిస్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఉగ్రవాదుల దాడికి సంబంధించి ఖచ్చితంగా ప్రతిచర్యలు పదే పదే చూపిస్తూ వస్తున్నారు. అండ్ సెక్యూరిటీ పరంగా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు దేశవ్యాప్తంగా చేస్తూ వస్తున్నారు. నిజానికి సామాన్య పౌరులు చనిపోయినటువంటి దాఖలాలు గతంలో మనం అనేకం చూసాం. ముంబై టెర్రర్ అటాక్ కావచ్చు, లేకపోతే మన హైదరాబాద్ లాంటి ప్రాంతంలో జరిగినటువంటి దిల్సుఖ్ నగర్ పేలుళ్లు కావచ్చు, అటు గోకుల్ చాట్ కావచ్చు, లుంబిని పార్క్ కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాలు, ఈవెన్ పూణేలో కావచ్చు, రకరకాల ప్లేసెస్లో, అక్షర్ధామ్లో కావచ్చు, రకరకాల ప్లేసెస్లో దాడులు జరుగుతూనే వచ్చాయి. కానీ అవేవి 2014 తర్వాత కనిపించలేదు, చాలా వరకు తగ్గిపోయాయి ఇంతకు ముందుతో పోల్చితే. కానీ కశ్మీర్ లాంటి ఒక ప్రాంతంలో మాత్రం అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. వాటికి ప్రతిచర్యలు కూడా మనం చూసాం. ఈవెన్ ఊరి తర్వాత చేసిన సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, అండ్ పుల్వామా తర్వాత చేసిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ కావచ్చు, ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఈ పహల్గామ్ అటాక్ తర్వాత ఎటువంటి దాడి చేయబోతున్నారన్న చర్చ ఒకవైపు నడుస్తూ ఉంటే, ఇంకొక వైపు ప్రతిపక్షాలు లేదా కొన్ని విపక్ష పార్టీలకు సంబంధించిన సభ్యుల నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ నిజంగా భారతదేశపు ఐక్యతను ప్రశ్నించే విధంగానే ఉన్నాయి. నిజానికి ఇజ్రాయెల్ లాగా మనం కూడా చర్యలు తీసుకోవాలి, ఇమీడియట్గా వారికి వెళ్ళిపోవాలి అని నేను కొన్ని వీడియోస్ చేసినప్పుడు చాలామంది కమెంట్లలో చెబుతూ ఉన్నారు, ఇజ్రాయెల్ తరహా దాడులు చేయాలి అని. కానీ ఇజ్రాయెల్లో ఉన్న పరిస్థితి మనకు ఉందా అనంటే, ఇజ్రాయెల్లో మనలాంటి ప్రతిపక్షాలు లేవనే చెప్పాలి. ఎవరున్నా సరే అక్కడ కొంతమేర డెమోక్రటిక్ ప్రాసెస్ల గురించి వాటి గురించి ప్రతిష్టంభన ఉండవచ్చు, కానీ అక్కడ ఎవరు అధికారంలో ఉన్నా గాజా విషయంలో, పాలస్తీన్ విషయంలో, లేకపోతే ఈ ఇస్లామిక్ మతోన్మాద చర్యల విషయంలో, పక్కనున్నటువంటి పొరుగు దేశాలకు సంబంధించినటువంటి ఆ వైఖరుల విషయంలో ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు. స్టాండ్ చాలా క్లియర్గా ఉంటుంది. ఆ గవర్నమెంట్ స్టాండ్ చాలా క్లియర్గా పెట్టుకుంది. మన దగ్గర కూడా గవర్నమెంట్కి ఒక క్లియర్ స్టాండ్ ఉండవచ్చు, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అనే వైఖరి చాలా పార్టీలు మనకి పదే పదే ప్రకటిస్తూ వస్తున్నారు. సో నేను కొన్ని చదువుతాను. యాక్చువల్లీ నిజానికి ఈ 22వ తేదీన జరిగినటువంటి అటాక్ తర్వాత భారత ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఆయా పార్టీల నాయకులతో కూడా రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు. వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా భారత ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నామని ప్రకటించారు. కానీ ప్రకటించినట్టుగా గ్రౌండ్లో ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతున్నారా అంటే అడపాదడపా చాలా విమర్శనాత్మకంగానే మాట్లాడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అండ్ కొంతమంది నాయకులు చాలా అద్భుతంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నిజానికి రేవంత్ రెడ్డి కావచ్చు, అటు శశి థరూర్ కావచ్చు, వీళ్ళు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. కానీ మిగతా నాయకుల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్న పరిస్థితి కనబడుతోంది. అందులో కొన్ని ఏంటంటే, టీఎంసీ లీడర్ మార్జినా ఖాతూన్ తాను ఒక స్టేట్మెంట్ చేశారు. అదేంటంటే, వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు, దాన్ని తర్వాత నిరసనలు వచ్చాయి, ఆ నిరసనల నుంచి పక్కదోవ పట్టించడానికే ఈ ఉగ్రదాడి చేయించారు అని ఒక విమర్శ చేశారు. నిజానికి ఉగ్రదాడి చాలా అతి దారుణంగా జరిగినటువంటి ఉగ్రదాడి, అందులో చనిపోయినటువంటి సివిలియన్ ఫ్యామిలీస్ లేదా వాళ్లకు సంబంధించినటువంటి సానుభూతిని ప్రకటించకపోగా ఇది రాజకీయాలకు ముడిపెట్టడం అనేది చాలా దారుణం. ఇంకొక వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ వడెట్టివార్, ఆయన మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా గతంలో పనిచేశారు. నిజానికి లీడర్ ఆఫ్ ఎల్ఓపి ఆయన మహారాష్ట్రకు సంబంధించి విజయ్ వడెట్టివార్. ఆయన చెప్పిన మాటను నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన దాన్ని నేను చదువుతున్నాను, మరాఠీలో మాట్లాడింది. ద గవర్నమెంట్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్. దే ఆర్ సేయింగ్ దట్ టెర్రరిస్ట్ కిల్డ్ పీపుల్ ఆఫ్టర్ ఆస్కింగ్ దెమ్ అబౌట్ their religion. Do terrorists have time for all this? Some people say that this did not happen. Terrorists have no caste or religion. Catch those who are responsible and take action. This is the sentiment of the country. టెర్రరిస్టులకు టైం ఉందా? అంత టైం ఉందా? వాళ్ళు వచ్చి మీ కాస్టు, రిలీజియను ఇవన్నీ అడుగుతారా? ఇవి అడిగి మరీ దాడి చేస్తారా? ఇదేంటి అసలు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అక్కడ డైరెక్ట్గా ప్రత్యక్ష సాక్షులు చెప్పిన మాట అండ్ అటాక్ జరిగిన సందర్భంలో ఆ బాధితులు చెప్పిన విషయాలను ఆధారంగానే కదా మనం రిపోర్ట్ చేసింది. ఇదేదో గవర్నమెంట్ ప్రకటన రిలీజ్ చేసింది అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. ఇంకోవైపు జేఎన్కేకి సంబంధించి, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి నాటువంటి వ్యక్తి 7 సార్లు ఎంపీగా గెలిచారంట. ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశారు.
నీటిపారుదలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటాడంటే, సైఫుద్దీన్ సోజ్ ఆయన పేరు. ఆయన ఏమంటాడంటే, ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఎన్ని యుద్ధాలు వచ్చినా, పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఎన్ని యుద్ధాలు వచ్చినా కానీ ఈ ట్రీటీ మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చింది. దీని విషయంలో పెద్దగా మనము మళ్ళీ ఈసారి ఇప్పుడు రివ్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది పాకిస్తాన్కి లైఫ్ లైన్. దీని విషయంలో కొంత రివ్యూ చేయాలి, దీన్ని రద్దు చేయడం సరికాదు అని ఆయన మాట్లాడతాడు. ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఇంతకాలం అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము, ఎందుకు చేసుకుంటూ వచ్చారనేదే అసలు ప్రశ్న. దానికి అసలు సమాధానం చెప్పాలి. ఇండస్ వాటర్ ట్రీటీని ఎందుకు కంటిన్యూస్గా మీరు అలాగే పెట్టుకుంటూ వచ్చారు? ఇన్నిసార్లు యుద్ధాలు వచ్చినా, పాకిస్తాన్తో అన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనా వాళ్ళేమో డైరెక్ట్గా వి బ్లీడ్ ఇండియా ఇంటూ 1000 కట్స్ అని స్టేట్మెంట్ ఇచ్చి మరి ఉగ్రవాదుల్ని పంపిస్తున్నా మనం మాత్రం నీళ్ల సరఫరా మాత్రం అలాగే చేస్తూ ఎందుకు పోయాం? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సినటువంటి యూనియన్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ అసలు దాన్ని రద్దే చేయకూడదు అంటాడు. ఇది కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకుడి వ్యవహార శైలి. ఇంకోవైపు కర్ణాటక మంత్రి, రాష్ట్ర మంత్రి సంతోష్ లాడ్ అంటాడు, షుడెంట్ పాకిస్తానీస్ హ్యావ్ వాటర్, డోంట్ దే డ్రింక్ వాటర్? అసలు నీళ్లు తాగరా వాళ్ళు? ఇదేదో ఇది ఆపగానే నీళ్ళు ఏదో పోయినట్టుగా భావిస్తున్నారు అని అంటారు. లెక్కలు చెప్తున్న 80% పాకిస్తాన్లో ఈ వాటర్కి సంబంధించి 80% వరకు ఈ ఇండస్ వాటర్ మీదనే డిపెండ్ అయ్యారని. ఇంకోవైపు కర్ణాటక మినిస్టర్ ఆర్బి తిమ్మాపూర్ చెప్తున్న మాట. ఆయన ఏమంటాడంటే, అసలు ఎవరు కాస్ట్ అడిగి మరి ఈ రిలీజియన్ అడిగి మరి షూట్ చేస్తారు? అసలు ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా అంటాడు. అసలు ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా? అండ్ అంతేకాదు, అసలు మనము హిల్ బి గో అబౌట్ షూటింగ్, హూ విల్ హ్యావ్ ద పేషెన్స్ టు ఆస్క్ అబౌట్ వన్స్ రిలీజియన్ వెన్ షూటింగ్? అసలు అంత ఓపిక ఉంటుందా టెర్రరిస్టులకని? ఉగ్రవాదుల ఓపిక గురించి ఆలోచించేటువంటి మంత్రివర్య, ప్లీజ్ ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు, లేకపోతే మీ రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి ఫస్ట్ మీరు మాట్లాడండి. ఉగ్రవాదుల ఓపిక గురించి మాట్లాడుతున్నారు. ఉగ్రవాదికి ఓపిక ఉందా, అంత అడుగుతాడా అని చెప్పి మాట్లాడే కర్ణాటక మంత్రి, ఆయనకి ఏ సమాధానం చెప్పాలి, ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు అట్లాంటి వాడికి బుద్ధి వచ్చేలా మాట్లాడేది? ఇంకోవైపు సిద్ధరామయ్య ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాట అంటే, there is no need for war with Pakistan, we are not in favor of war, we should take strict steps and strengthen our security. భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి కానీ మనం వాడు దాడి చేసినా మనం మాత్రం ఎదురు దాడి చేయకూడదు, మనం మాత్రం యుద్ధానికి వెళ్ళకూడదు. అసలు యుద్ధం చేసే సమయం కాదు. యుద్ధం చేసే సమయం కాదనంటే రష్యా ఉక్రెయిన్ ఈ విషయంలో కొంచెం బ్రాడర్ ఆస్పెక్ట్స్లో ఈయన మాట్లాడుతున్నాడేమో అనుకోవడానికి కూడా వీల్లేదు. ఆయన చెప్తున్నది ఏంటంటే, వాడు వచ్చి కొడుతూనే ఉంటాడు, మనం మాత్రం భద్రతగా లేదా సెక్యూరిటీని పెంచుకోవాలి, మనం మాత్రం అలా చూసి చూడనట్లు వదిలేయాలి. బట్ ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడిన మాట ఇలా ఉంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట చాలా అద్భుతంగా ఉంది. రేవంత్ రెడ్డి ఇంకా స్పష్టంగా చెప్పాడు, మీరు యుద్ధం చేయండి, కావాలంటే మేము సపోర్ట్ చేస్తాము, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేమందరం ఉన్నామని రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్పాడు. నిజానికి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలపాలి. బికాజ్ ఏ పార్టీలో ఉన్నా సరే ఈ దేశపు ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అన్న మాటని ఆయన చెప్పినందుకు. అండ్ పార్టీలు ఎవరన్నా ఉండవచ్చు, బీజేపీ ఉండవచ్చు, కాంగ్రెస్ ఉండవచ్చు, ఇంకెవరన్నా ఉండవచ్చు. అండ్ ఇంతేకాదు, ఇంకొక వైపు జేఎన్కేకి సంబంధించి కాంగ్రెస్ చీఫ్ మాట్లాడిన మాట, తారీఖ్ హమీద్ కర్రా అని చెప్తాడు, రెండు దేశాలు టేబుల్ ముందు కూర్చొని చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కరించుకోవాలి అని. చర్చలు జరుగుతూనే వచ్చాయి, 70 ఏళ్లలో ఎన్నోసార్లు చర్చలు జరుగుతూనే వచ్చాయి. చర్చించే అవసరమే లేదు అనే ఒక చాలా స్ట్రిక్ట్ స్టాండ్ భారతదేశం తీసుకుంది, భారత ప్రభుత్వం తీసుకుంది. వాళ్ళతో చర్చలు ఎన్ని రోజులు చర్చలు చేస్తారండి? ఇంకా నాకు అర్థం కాదు, ఇంకెన్ని సంవత్సరాలు చర్చలు చేస్తూ ఉంటారు? కేరళకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్లో వచ్చిన పోస్ట్, వాళ్ళు చెప్తారంటే, ఎప్పుడుదో 2015లో అంటే ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒకసారి ఆయన పాకిస్తాన్కి వెళ్ళారు. నవాజ్ షరీఫ్ ఇంట్లో ఏదో పెళ్లి ఫంక్షన్ ఉంటే దానికి వెళ్ళొచ్చారు. అంటే పిలవకపోయినా సరే నేను వెళ్ళడం అనేది కావాలని నేను స్నేహహస్తం చాచడం కోసం వెళ్ళాను, కానీ వాళ్ళు తర్వాత చేసిన పరిణామాలు ఊరి కావచ్చు, ఇట్లాంటి రకరకాల ఉగ్ర దాడులు చేస్తూనే వచ్చారు. అప్పటి నుంచి ఇంకా నేను పూర్తిగా స్ట్రిక్ట్గానే నేను బిహేవ్ చేయదలుచుకున్నానని చెప్పారు. ఫస్ట్ ఆయన ప్రధాని అయిన వెంటనే వెళ్ళి కలవడం అనేది ఒక జెస్చర్. నేను నీతో ఫ్రెండ్లీగా ఉందామనుకుంటున్నాను, బట్ నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వు ఫ్రెండ్లీగా లేనప్పుడు నేను ఫ్రెండ్లీగా ఉండను అని చెప్పే ఒక ప్రక్రియ అది. కానీ దాన్ని ఈరోజు గుర్తు చేసి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏ రోజు కూడా పాకిస్తాన్కు వెళ్ళి బిర్యానీ తినలేదు, అండ్ అక్కడ వాళ్ళేమో జనులను చంపుతూ ఉంటే బిర్యానీ తినలేదు అని చెప్పేసి ట్విట్టర్ హ్యాండిల్లో పెడతారు. నిజానికి అదే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వ హయాంలోనే ముంబై టెర్రర్ అటాక్ జరిగింది. డైరెక్ట్గా లోపలికి వచ్చి దాడి చేశారు, ఒక ఆల్మోస్ట్ ఒక యుద్ధమే ప్రకటించారు టెర్రరిస్టులు. అసలు ఎలా వచ్చారు వాళ్ళు, ఇంటెలిజెన్స్ ఏమైంది, అసలు అప్పుడు ఏం జరిగింది, రిపోర్ట్స్ ఉన్నాయి.
ముంబై టెర్రర్ అటాక్ ఎవరు బాధ్యులు, లేకపోతే ఇక్కడ గోకుల్ చాట్కి ఏమైంది? ఇంకా నాకు గుర్తుంది ఒక సందర్భంలో, ఒక 2015లో అనుకుంటా, ఒక కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ ఖుర్షీద్ అహ్మద్ సయీద్ అనే వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇండియన్ ముజాహిదీన్ అసలు టెర్రరిస్ట్ ఆర్గనైజేషనే కాదు అని. అదే యూపీఏ గవర్నమెంట్ టైంలో ఇండియన్ ముజాహిదీన్ విపరీతమైన టెర్రర్ అటాక్స్ చేశారు. 2015లో ఆయన అంటాడు అసలు ఇండియన్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చూడాల్సిన అవసరం లేదని. మొన్న పిఎఫ్ఐ విషయంలో కూడా ఇదే మాట్లాడారు, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా విషయంలో కూడా. వీళ్ళకి టెర్రరిస్టుల పట్ల ఇంత సానుభూతి ఎందుకు? ఇంకొక వైపు అసలు ఇంకా ఇది దారుణం. ఇది రాకేష్ తికాయత్ అనే వ్యక్తి మనందరికీ తెలుసు, మొన్న ఫార్మర్స్ ప్రొటెస్ట్ అప్పుడు, ఈ రైతుల పేరిట జరిగిన ఉద్యమం అప్పుడు బాగా పాపులర్ అయినటువంటి రాకేష్ తికాయత్, ఆ పాపులర్ అవడమే కాదు కోటాను కోట్ల రూపాయలు ఆ పేరు చెప్పుకొని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఆ రాకేష్ తికాయత్ సోదరుడు నరేష్ తికాయత్ అంటున్నాడు అసలు వాటర్ ట్రీటీని రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే పాకిస్తాన్లో కూడా రైతులు ఉన్నారు, పాపం రైతుల్ని ఇబ్బంది పెడతారా మీరు అని అడుగుతాడు. పాకిస్తాన్లో ఉన్న రైతుల్ని ఆలోచించాలి, పాకిస్తాన్లో ఉన్న జనాలను ఆలోచించాలి, అక్కడ ఉన్న పేద ప్రజల గురించి మాట్లాడాలి, ఇంకోటి మాట్లాడాలి. ఇంకేంటండి, ఇంకెలా చేస్తారు యుద్ధం? నాకు అర్థం కావట్లే. సో ప్రతిసారి ఉగ్రవాదం అనగానే పేదరికం ఉండడం వల్ల ఉగ్రవాదులు అవుతున్నారు అని ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు. పేదరికం వల్లనే ఉగ్రవాదులు అవుతున్నారు. పేదరికం వల్ల ఉగ్రవాదులు అవ్వట్లేదు. ఒసామా బిన్ లాడెన్ తండ్రి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి, కోటాను కోట్ల రూపాయల డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తులు అనేక మంది టెర్రరిస్టులు అయ్యారు. పోనీ చదువుకోకపోవడం వల్ల ఉగ్రవాదులు అవుతారనే ఆర్గ్యుమెంట్ని కూడా పదే తీసుకొస్తూ ఉంటారు. చదువుకోకపోవడం వల్ల అనే అసలు ఛాన్సే లేదు. చాలా మంది పెద్ద టెర్రరిస్ట్ లీడర్స్ అందరూ కూడా కెమికల్ ఇంజనీర్స్, పెద్ద పిహెచ్డీలు చేసిన వాళ్ళు, చాలా రకాలుగా డాక్టర్లు, ఇంజనీర్లు, అనేక మంది చదువుకున్న వాళ్ళు కూడా టెర్రర్ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళు టెర్రరిస్టులుగా మారారు. అన్నింటికీ ఒకే ఒక కారణం ఏంటి అని అంటే ఇస్లామిక్ మతోన్మాదం. ఆ మతోన్మాదాన్ని బేస్ చేసుకునే ఈ అల్లా కోసమని, లేకపోతే 72 మంది కన్యల కోసమని, ఇంకోటని ఈ జిహాద్ చేస్తున్నారు. ప్రతి టెర్రరిస్టు చంపుతున్న క్రమంలో చేస్తున్న నినాదం ఒకటే, మనందరికీ తెలిసిందే. ఒకటే నినాదంతో చర్యలన్నీ చేస్తున్నారు. అయినప్పటికీ ఇస్లామిక్ ఉగ్రవాదం అని మాత్రం అనకూడదు. టెర్రరిజంకి రిలీజియన్కి సంబంధం లేదనే మాటనే మాట్లాడతారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రతి ప్లేస్లో, ప్రతి దగ్గర, అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పక్కన ఉండి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. నిజానికి యుద్ధం చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకోవడం త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. భారత ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ విల్తో ముందుకు వెళ్ళాలని అనుకుంటోంది. అండ్ చాలామంది పెద్ద లీడర్లు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఇట్లాంటి వాళ్ళ వల్లనే ఈరోజు నిజంగానే యుద్ధం చేస్తే, లేదా నిజంగానే ఏదైనా చిన్న పొరపాటు జరిగితే అతి పెద్ద సమస్య ఏంటంటే ఈ దేశంలో పార్లమెంట్లో జరిగే చర్చలు, వీధుల్లోకి వచ్చే నిరసనలు. వీటిని ఎదుర్కోవడం ఈ డెమోక్రసీ లేదా ప్రజాస్వామ్యం పేరిట, హక్కుల పేరిట చేసే ఈ నిరసనలే అతి పెద్ద సమస్య ఈ దేశంలో. సో దీన్ని ఎదుర్కోవాలి అనే ఒక గొడవలో మనం కూరుకుపోవాలా, లేకపోతే నిజంగానే పాకిస్తాన్ని హ్యాండిల్ చేయాలా? ఎస్, మనందరం యునైట్ అయ్యి నిజానికి చెప్పాల్సింది ఏంటంటే పాకిస్తాన్ని విషయంలో ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకున్నా సరే భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలి. భారత ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల కొన్ని సమస్యలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు, రిలేటరల్ డ్యామేజ్ అంటారు. నిజానికి మన వైపు కూడా మనుషులు చనిపోవచ్చు. కానీ భారత ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల పాకిస్తాన్ చేసే ఈ దుష్కర్మలు మొత్తం మనం నాశనం చేసిన వాళ్ళం అవుతాం. ఈ పాకిస్తాన్ ఉగ్రమూకల పీడ్చ మనచడంలో భారత ప్రభుత్వం చాలా గట్టిగా నిబద్ధతో పనిచేస్తోంది. వాళ్ళకి సపోర్ట్ చేయడమే మనం చేయగలిగే పని. అండ్ ఇలాంటి వ్యక్తులు ఎవరెవరైతే, నేను కొన్ని పేర్లే చదివాను, మీకు తారసపడ్డ వాళ్ళ వ్యక్తుల పేర్లు కూడా మీరు కమెంట్స్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. వాళ్లకు సరైన బుద్ధిని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారానే ఇచ్చే ప్రయత్నం కూడా చేయండి. తద్వారా ఈ జాతీయవాదాన్ని నిలుపుకున్న వాళ్ళమవుతాం, దేశభక్తిని చాటుకున్న వాళ్ళమవుతాం. చూస్తున్నటువంటి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.